వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తారీఖు భోగాపురం నందు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన ఏర్పాట్లో భాగంగా ఈరోజు గజపతి నగరం బొండపల్లి జామినందు అధికారులతో నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన గజపతి నగరం పరిశీలకులు తాడేపల్లిగూడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు క్రమంలో భాగంగా మరి గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మండలం అధ్యక్షురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి గారు, అలాగే తోటి కార్పొరేషన్ చైర్మన్లు ముక్తియార్ గారు, నాగేశ్వర నాయుడు గారు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు గారు, ఎక్స్ జడ్పీటీసీ శ్రీధర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా ముందు మాట్లాడిన పెద్దలు ఈ కార్యక్రమం గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు బస్సులు అలాట్ చేశారో ఇంకా మనకి 2 రోజులు టైం ఉంది. ఈవేళ రేపు ఎల్లుండి కూడా టైం ఉంది. కాబట్టి మనం 30వ తారీఖుకే రేపటికే ఎవరెవరో ఏ బస్సులో ఎంతమంది ప్రయాణిస్తారన్నది వాళ్ళ టెలిఫోన్ నెంబర్లతో సహా మనం తీసుకుని పార్టీకి, అలాగే మనకి ఏదైతే కోఆర్డినేట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి, మరి వాళ్ళు కూడా ఉంటారు కూడానే, వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది, మన భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలి. ఎందుకంటే ఇలాంటి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది విజయనగరం జిల్లాలో నిర్మించడం అనేది, విజయనగరం జిల్లా దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్. మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇంకొకటి, 43 సంవత్సరాల తర్వాత దేశ ప్రధాని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ఏదైతే మనకి తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారంగా మరి దాదాపు 1000 కిలోమీటర్ల నుంచి సోదరులు ఇద్దరు వచ్చారు. నేను దాదాపు ఒక 500 కిలోమీటర్ల నుంచి నేను కూడా వచ్చాను. నేను తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. అలాగే మరి సీటు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి వెళ్ళినా మరి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా మేమందరం కూడా పనిచేయడం జరిగింది. దాదాపు 65,000 మెజార్టీ తోటి అక్కడ గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ ఇంకొక విషయం మాత్రం గమనించండి, సాధారణ కార్యకర్తలకు కూడా మరి అవకాశాలు కల్పించే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పాలిట్ బ్యూరో అనేది చిన్నది కాదు, అది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా కానీ విధాన నిర్ణయాలు కానీ తీసుకునేది పాలిట్ బ్యూరోలోనే. అలాంటి పాలిట్ బ్యూరోలో ఒక సాధారణ గృహిణి, మండల పార్టీ అధ్యక్షురాలు ఈవేళ ఆవిడ్ని గుర్తించి మరి ఈ గజపతి నగరానికి వన్నీ తెచ్చే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి పాలిట్ బ్యూరో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కొండపల్లి శ్రీనివాస్ గారిని మరి తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆయన్ని గుర్తించి ఆయన్ని కేబినెట్ మంత్రిగా చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు ఆయన చాలా నుంచి నాకు తెలుసు. ఆయన ఎక్కడా కూడా వివాదాలకు వెళ్ళే మనిషి కాదు. అలాగే అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తిత్వం గల మనిషి. నేను ఎక్కడో ఉన్నాను ఆకాశంలో అనుకునే మనిషి మాత్రం కాదు, అందరితో కలిసిపోయే మనిషి.
ఈవేళ మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మరి కొండపల్లి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పట్ల ఆయనకి ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 20,000 మందిని తీసుకురమ్మంటారు. 385 బస్సులు మనకి ఇచ్చారు. అయితే ఆయన మంత్రి కాబట్టి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా ఆయన మళ్ళీ తిరిగి ఈ బాధ్యతల్ని మనందరి మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, ఏదైనా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవ్వరూ కూడా చెరపలేరు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. మరి ఎన్నో కార్యక్రమాలు మనతో చేస్తూ ఉన్నారు. మేము చేయలేమండి అని ముందు ఒక మాట అంటారు, కానీ ప్రోగ్రాంలోకి వచ్చేటప్పటికి అందరూ కూడా రెడీగా మీరు అందరూ కూడా వస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కార్యకర్తల రుణం మరి పార్టీ ఖచ్చితంగా తీర్చుకోవాలి. అది ఈవేళ చాలా మంది చెప్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద ఏదో నెగిటివ్ వచ్చేసింది అలాగే. అవన్నీ వాస్తవాలు కాదు. ఈవేళ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, మన కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రతి ఒక్కరిలో కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇంతకంటే ఎవరు చేస్తారండి? ఒక పక్క అభివృద్ధి చేస్తున్నారు, ఒక పక్క సంక్షేమం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు మరి దేశంలో ఎక్కడా లేరు అనే విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని కోరుకుంటూ ఉన్నారు. ఈవేళ అలాంటి నాయకుడు మనకు నాయకత్వం వహిస్తాం మనందరి అదృష్టం. మరి ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మనం అందరం ఉండి తెలుగుదేశం పార్టీకి వన్నె తెస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకే పెద్ద ఆయన మన మోడీ గారు వచ్చినప్పుడు, గతంలో కడపలో పెట్టినప్పుడు, అనంతపురం కదా, కర్నూలు, అప్పుడు కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి అలా నేను అనంతపురం వెళ్ళా. అసలు ఎలాగా అంటే ఇసుకెత్తే రాలని ప్రజలు వచ్చారు. ఈవేళ ఉత్తరాంధ్ర అంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నిండిపోయింది. ఇది మనం 3 లక్షలు అనుకుంటే 4 లక్షలు వచ్చేలాగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, లాస్ట్ 3 డేస్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. కంటిన్యూగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నాకైతే ఈ ప్రోగ్రాముకు చెందిన లిస్టు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఎవరో బాధపడకండి, ఫోన్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇది పార్టీ ఆదేశాలు. పార్టీ ఇచ్చిన కార్యక్రమం మనం కూడా ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేశారు మీరు ఈవేళ అని అంటే, మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి, లాడ్జిలో కూర్చున్నాం అనే విధంగా ఉండకోకుండా క్షేత్రస్థాయిలో మీ అందరితో కూడా పాలు పంచుకునే విధంగా మేము అందరం ఉంటామని చెప్పి, ఎక్కడే ఉండి ఈ కార్యక్రమం సక్సెస్ అయిన తర్వాత మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అప్పుడు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి శ్రీనివాస్ గారి నాయకత్వంలో, శ్రీదేవి గారి నాయకత్వంలో మీరందరూ కూడా మరి గజపతి నియోజకవర్గంలో, గజపతి నగరం నియోజకవర్గంలో 2029 ఎన్నికల్లో పెద్ద మెజార్టీ తోటి మరి గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ విన్ అయ్యిందని చెప్పి తెలియజేయాలని చెప్పి, అది ఈ సభకే మీరు తీసుకొచ్చే కార్యక్రమం మరి ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి నాకు జామి మండలం వెళ్ళవలసిన పరిస్థితుల్లో మరి సభని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం.